హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం 2024 సంవత్సరంలోనే మనకి మంచి రిటర్న్స్ అందించిన ఒక 5 రకాల మ్యూచువల్ ఫండ్స్ గురించి అయితే మాట్లాడదాం. అది కూడా లార్జ్ క్యాప్ కేటగిరీలో అనమాట. సో లార్జ్ క్యాప్ కేటగిరీలో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది యూజ్ అవుద్దని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని చిన్న లైక్ అయితే ఇవ్వండి, నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ ఫండ్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ డైరెక్ట్ గ్రో అనమాట. సో ఈ ఫండ్ మనకి లాస్ట్ 1 ఇయర్ మొత్తం మీద 43.67% రిటర్న్ అయితే ఇచ్చిందనమాట. సో ఇందులో మినిమం మనం ఒక 500 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేసి ఉంటే మనకి ప్రజెంట్ ఈ రోజున్న రిటర్న్ క్యాలిక్యులేటర్ ద్వారా మనకి 718 రూపాయలు వస్తుందని చెప్పేసి మనకు అక్కడైతే చూపిస్తుంది. మీకు క్లారిటీగా అయితే చూడొచ్చు అనమాట. ఇది మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇంకా సెకండ్ ఫండ్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఐసిఐసిఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అనమాట. సో ఈ ఫండ్ కూడా సేమ్ 43.64 అయితే ఉంది. మనకి ఫస్ట్ ఫండ్కి ఈ ఫండ్కి మ్యాక్సిమం మనకి పాయింట్లోనే డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సేమ్ ఇందులో కూడా మనకి ఒక 500 రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఉంటే మనం 718 రూపాయలు అయితే రిటర్న్ వస్తుంది అని చెప్పేసి మనకి ఇక్కడ క్యాలిక్యులేటర్లో అయితే చూపిస్తుంది. ఫస్ట్ ఫండ్, సెకండ్ ఫండ్ మనకు కొంచెం సిమిలర్‌గానే ఉంటాయి అన్నమాట. ఇంకా మూడో ఫండ్ గురించి గనక మనం మాట్లాడుకుంటే మూడోది డిఎస్‌పి నిఫ్టీ 50 ఇండెక్స్ డైరెక్ట్ గ్రో అన్నమాట. సో అక్కడైతే మీరు చూడండి, ఇది కూడా మనకి 43.62% మనకి 3 ఫండుల్లో కూడా మనకి పాయింట్‌లోనే డిఫరెన్స్ అయితే ఉంది. మీరైతే చూడొచ్చు. ఈ ఫండ్‌లో కూడా మనము మినిమం 500 ఇన్వెస్ట్ చేసి ఉంటే మనకి 718 రూపాయలు రిటర్న్ అయితే వచ్చిద్దనమాట. సో లాస్ట్ 1 ఇయర్‌లోనే మనకి ఇంత రిటర్న్స్ అయితే వచ్చిన ఈ 3 ఫండ్స్‌ని మీరైతే టాప్ పొజిషన్‌లో అయితే ఉంచుకోవచ్చు. ఇంకా ఫోర్త్ ఫండ్ గురించి గనుక మనం మాట్లాడుకుంటే యూటీఐ 50-200 అనమాట. సో ఈ ఫండ్ గురించి కూడా మీరైతే చూడండి. ఇది మనకు మొత్తం మీద 34.52% అయితే మనకైతే ఇచ్చింది. ఇందులో మనం మినిమం 500 గనక ఇన్వెస్ట్ చేసి ఉంటే మనకి 673 రూపాయలు రిటర్న్ వస్తది అని చెప్పేసి అక్కడ మనకి క్యాలిక్యులేటర్‌లో అయితే చూపిస్తుంది. మీరైతే చూడొచ్చు పక్కన. ఈ 4 ఫండ్‌లు కాకుండా మనకి ఇంకో లాస్ట్ ఫండ్ గురించి అయితే మనమైతే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ 4 ఫండుల్లో మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి నేనైతే చెప్పను. ఇంకా ఐదో ఫండ్ గురించిగా మనం మాట్లాడుకుంటే నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ అనమాట. ఇది మనకి లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువ రిటర్న్స్ అయితే మనకైతే ఇచ్చింది. 28% అనమాట. సో మినిమం మీరు ఒక 500 ఇన్వెస్ట్ చేసుంటే 643 రూపాయలు మనకి రిటర్న్ వస్తది అని చెప్పేసి అయితే ఇక్కడ చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ 5 ఫండ్స్ కూడా మనకి గ్రో యాప్‌లో అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. ఎవరన్నా కావాలి అనుకుంటే దాంట్లో చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ 5 ఫండ్స్ కూడా బెస్ట్ ఫండ్స్. ఒకసారి వెళ్ళి మీరైతే చెక్ చేయండి. ఫ్రెండ్స్, చూశారు కదా వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 2024లోనే మంచిగా పర్ఫార్మెన్స్ చేసిన ఈ కంపెనీస్లో ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఇన్వెస్ట్ అయితే చేయండి. వీటిని నేను రికమెండ్ అయితే చేయట్లేదు, మనకి మంచిగా పర్ఫార్మెన్స్ చేసిన కంపెనీస్ అని చెప్తున్నాను. సో వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.